వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి ఏదైతుందో వాళ్ళు సంపూర్ణ ఆధిక్యత కలిగి ఉండదు. సరే, వాళ్ళు ఆశించిన ఫలితం ఎమ్మెల్యే గారు ఆశించిన మేరకు పొందలేకపోవటానికి అది ఆయన వైఫల్యం. పార్టీలో సమన్వయం లోపించి ఆయన ఒంటెద్దు పోకడా నియంత్రిత ధోరణితో ఇప్పుడు ఆయన ఒంటెద్దు పోకడా నియంత్రిత ధోరణితో ఏదైతుందో పార్టీలో సమన్వయం లోపించి భిన్నాభిప్రాయాలతో ఏదైతుందో గ్రూప్ రాజకీయాలు తెరపైకి రావటం, వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏదైతే జీవన్ రెడ్డి గారు అంటే నాకు ఇది అర్థంగా, అంటే ఆయన పార్టీని కూడా నేనే రక్షకుడు ఉండాలని కోరుకుంటుంటా టీఆర్ఎస్ పార్టీకి. అంటే టీఆర్ఎస్ పార్టీకి నేను రక్షకుడు ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పి అంటున్నాను నేను. జీవన్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి విప్ జారీ చేయలేదు, నా పార్టీలో నేను విప్ జారీ చేయాలో చేయకూడదు అని కూడా నువ్వు నియంత్రిస్తావా? నీ పార్టీలో సమన్వయం లోపించి ఏకాభిప్రాయాన్ని కూడగట్టుకోలేక భిన్నాభిప్రాయాలు తలెత్తినప్పుడు ఏదైతుందో సమన్వయం చేసుకోవాలి. నువ్వు అది చేసుకోలేక ఏదైతున్నదో జీవన్ రెడ్డి గారు వారికి విప్ ఎందుకు జారీ చేయలేదు, నా పార్టీలో విప్ జారీ చేయాలా చేయకూడదా, నేను ఎవరిని సమర్థించాలి? మాకు నాయకుడు ఫ్లోర్లా కల్లపల్లి దుర్గే గారు ఏదైతున్నారో మాకు జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్. ఆయన సమయానుగుణంగా ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఆయనకు బాధ్యత అప్పగించిన. సమయానుగుణంగా ఏదైతుందో దుర్గే గారు ఏదైతుందో అక్కడ నిర్ణయం తీసుకున్నాను. ఆయనకు ఆ బాధ్యత ఉన్నప్పటికీ నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఏమనుకుంటుండు, నేను ఆయన పార్టీని సమర్థించలేదని చెప్పని అది నన్ను తప్పడుతుండా? అదే నిజం నేను ఆయన సమర్థిస్తా అని చెప్పని ఈయన భావించిండా? నేనైతే న్యాచురల్ గా కూడా ఏదైతుందో ఆయన వైఫల్యం చెందాలని కోరుకుంటా. నేను ఆయన వైఫల్యం చెందాలని కోరుకుంటా. బట్ న్యాచురల్ ఇది రాజకీయంగా నేను ఆయన సఫలీకృతంగా ఎందుకు కోరుకుంటేనే. ఇప్పుడు ఉదాహరణకు సారంగపూర్ మండల ప్రజాపంచాయతీ ఎన్నిక జరిగింది అంటే మొన్న 4 సంవత్సరాల క్రితం. అలా అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో ఆమె మమత అనే ఒక అమ్మాయికి బీఫామ్ ఇచ్చింది. నరసింహారెడ్డి కూతురు మమత అమ్మాయికి బీఫామ్ ఇచ్చింది. మాకు సంఖ్యాపరంగా 2 సభ్యులు ఉన్నారు. కానీ మా సంఖ్యతో ఏదైతుందో మేము ఫలితాన్ని కొంత తారుమారు చేసే అవకాశం మాకు లభిస్తుంది. వాళ్ళ పార్టీలో భిన్నాభిప్రాయాలు తలెత్తి ఏదైతుందో తిరుగుబాటు అభ్యర్థి పోటీ చేసి సారంగపూర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన జగిత్యాల నియోజకవర్గం ఆయన అధికారికంగా ఏదైతుందో ఒక అభ్యర్థి ప్రకటించిన మమతా నామయ్య అధికారికంగా బీఫామ్ ఇచ్చి ప్రకటించింది. వాళ్ళ దాంట్లో ఏదైతుందో భిన్నాభిప్రాయాలు తలెత్తి ఏదైతుందో తిరుగుబాటు అభ్యర్థి తెర మీదకి వచ్చింది. మేము ఏం చేయాలి? తిరుగుబాటు అభ్యర్థిని సమర్థించాలన్నా అధికార అఫీషియల్ క్యాండిడేట్ సమర్థించాలన్నా? సపోజ్ యూ విల్ కీప్ అవే ఫ్రమ్ ది ఎలక్షన్ ప్రాసెస్ అధికార అఫీషియల్ అనౌన్స్ క్యాండిడేట్ సంబంధించినట్టయితే మేము సపోజ్ మేము ఎన్నికలకు దూరంగా ఉంటే అదేమవుతుంది? వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్? నేను ఎన్నికలకు దూరంగా ఉంటే వాట్ ఇండికేషన్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గివెన్? జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ ఇద్దరు ఒకటైందో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటైంది అని అంటారన్నదే. ఏం చూడండి న్యాచురల్ కదనే. ఆయన నేను సపోజ్ ఎన్నికలకు దూరం ఉంటే ఆయన ప్రతిపాదించిన అభ్యర్థి గెలుస్తాడు. నేను ఎన్నికలకు దూరం ఉంటే నేను ఆయనకు సహకరించినట్టే కదా. మరి ఆయనకు సహకరించిన ఒక భావన ప్రజలు వెళ్తే వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్? మరి నువ్వు కోరుకుంటే నేను కోరుకుంటానే నీతో మునిగే పడవా? ఇప్పుడు నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అంటేనే నువ్వెందుకు నాకు మునిగే పడవ అని చెప్పేసి బీజేపీ దూరం పెడతా ప్రయత్నం చేస్తున్నది.
ఆ మునిగే పడవ నేను ఎందుకు చేయుతునియాలి? ఆ మునిగే పడవకి ఏదైతుందో నేను ఎందుకు చేయుతునియాలంటూ నేను. ఇప్పుడు ఆయన మునిగే పడవ నేను ఎందుకు చేయుతునియాలని చెప్పంటున్నాను. సారంగపూర్లో ఏదైతుందో మమతన అమ్మాయికి అభ్యర్థిత్వం వాళ్ళ అఫీషియల్ క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తే తిరుగుబాటు అభ్యర్థిని సమర్థించిన ఇదే కోనాపూర్ శ్రీనివాస్ అని చెప్పని ఆయన భార్య జమున, అమ్మాయి పేరు కోల జమున, తిరుగుబాటు అభ్యర్థిని సమర్థించిన. ఆ నరసింహరెడ్డి నాకు దగ్గర ఉన్నాడు, నరసింహరెడ్డి నాకు దగ్గర ఉన్నాడు చెప్పంటున్నది. ఆయన ఏం చెప్పారు? బేసిక్ ప్రిన్సిపల్ ఇటు భారతీయ జనతా పార్టీ ఏ మతతత్వ పార్టీగా ముద్రపడి ఉన్నదో, ఇక అధికార పార్టీకి ఏదైతుందో ప్రాంతీయ తత్వంతో ఏదైతే ఇవాళ రాజకీయాలు శాసించాలని ప్రయత్నం చేస్తున్నదో, మేము కాంగ్రెస్ పార్టీ ఏదైతే జాతీయవాదంతో ఏదైతుందో దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కొరకు పాటుపడే పార్టీకి ఏదైతుందో మేము ఇన్ ప్రిన్సిపల్ we are opposing BJP as well, PRS also. ఇది ఇవాళ కాదు, మేము ఆనాటికల్ కొనసాగుతుందని చెప్పంటూ నేను. ఇవాళ ఏదైతుందో మా మీద ఆధారపడి కొట్లాడినట్టు, మా మీద ఆధారపడి అభ్యర్థిని ప్రతిపాదించుకున్నట్టు జీవన్ రెడ్డి ఏదైతుందో విప్ ఎందుకు జారీ చేయలేదు. బేసిక్ గా ఇవాళ ఏదైతుందో ఈ ఎన్నిక ఎప్పుడు జరిగేది ఉండేది. జగిత్యాల రూరల్ మండలం ఎన్నిక ఏదైతుందో 3 సంవత్సరాల క్రితం ఖాళీ ఏర్పడ్డది. ఇట్ వాజ్ ఏప్రిల్ 2021 ఐ బిలీవ్, 21 ఏప్రిల్ 21 ఖాళీ అయింది అన్న. 22, 23, 24 2 మాసాలు అయితే 3 సంవత్సరాలు అయితే చెప్పండి. ఈ మన జగిత్యాల మున్సిపల్ ఖాళీ ఏర్పడి కూడా సంవత్సరం దాటిపోయిందని చెప్పండి. జగిత్యాల మున్సిపల్ సంబంధించి అప్పుడు కవిత గారు ఏదో సందర్భంగా జగిత్యాల వస్తుంటే ఇదే మున్సిపల్ చైర్మన్ ఆశావాహులు అందరూ ఏదైతుందో అప్పుడు కవిత గారు మెప్పు పొందాలని చెప్పని ఆమెకు ఆర్భాటంగా స్వాగతం చెప్పే ప్రయత్నం చేయడము. అందులో బండారి నరేందర్ గారు కూడా ఏదైతుందో ఆయన కొంత ముందుగా ఉండడం, కవిత గారికి ఏదైతుందో స్వాగత ఏర్పాట్లలో ఏదైతుందో కార్యకర్తల సమీకరణ కానీ వెంటనే ముందు ఉండడం, లోపల ఏదైతుందో సరే పాపం ఆయన అనుకోకుండా ఏదైతుందో ఇలా హఠాన్ మరణం హార్ట్ స్ట్రోక్ తోని చెల్లిపోయింది. ఇది ఎవ్రీబడి నోస్, ఇది మనందరి కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక చరిత్ర అని చెప్పి అంటున్నాను. కవిత గారు వస్తున్న సందర్భంగా ఆమె స్వాగతం కార్యకర్తలను మొబిలైజేషన్ చేస్తూ కొంత ఆయన ఉత్సాహంగా ముందుకు ఉండి మొబిలైజ్ చేసి ఆమెకు సన్నిహితంగా ఆమె మెప్పు పొందే ప్రయత్నం అనండి ఏదైనా కానీ. అప్పుడు ఈ ఆశావాహులందరూ కూడా అది అప్పటికే నడుస్తుంది ఈ అంశం. పాప ఆయన ఆకస్మికంగా చనిపోయింది. సాధారణ అందరూ ఏమనుకుంటారే, బండారు నరేంద్ర పాపం ఏదైతున్నదో ఇలా మున్సిపల్ చైర్మన్ గా అభ్యర్థిత్వము పొందడానికి వరకు కవిత గారి మెప్పు పొందాలనే ప్రయత్నంలో భాగంగా ఉత్సాహంగా కొంత కార్యకర్తల సమీకరణ లోపల అనుకోకుండా ఏదైతుందో గుండెపోటు వచ్చింది, చనిపోయిండు, ఆయన భార్యకి ఇస్తారు కావచ్చు అని అనుకుంటారు. ఎవరైనా ఏమనుకుంటారే? మరి ఏకాభిప్రాయం కూతురును పెట్టి అరే పాపం బండారు నరేందర్ ఆకస్మిక మరణానికి గురైండు, మన సోదరుడు, మన తోటి మిత్రుడు, ఆయన భార్య ఉన్నది, ఇప్పుడు ఆయన పోయిన కానీ ఆయన భార్యకి అయితే మన అవకాశం కల్పించవచ్చు అని చెప్పని అందరిని ఒప్పించి ఆమెను అభ్యర్థిగా చేయడము అందరు హర్షిస్తులు అని చెప్పంటున్నా. ఆ అమ్మాయి రజనిని అభ్యర్థిత్వం బలపరిస్తే అందరు హర్షిస్తులు అని చెప్పంటున్నా. ఎప్పుడైతే రజని ఈ అమ్మాయి ఏదైతుందో ఈ జ్యోతిని సమర్థించడానికి చేస్తుందో ఇక దుర్గా గారు అప్పటికప్పుడు నేను తీసుకున్నాడు. ఆయన ఏం దుర్గన్నా ఇప్పుడు రజని ఏదైతుందో పాపం ఆమె అవుతుంది చెప్పి అందరం ఆశించింది. ఆమె అయితే అందరు హర్షిస్తున్నా చెప్పంటున్నారు బండా రజని అవుతుంది. ఎవరు చేసేది ఏముంది ఇదంట అంటే ఆమె చదువు రాదనా, నువ్వు ఎందుకు వద్దనుకో నువ్వు చెప్పేది పాపం. ఆమెకి ఏంటి అన్నారు కదా, ఆమెను ఎందుకు పక్కన పెట్టిండు. ఎవరైనా కానీ ఏదైతుందో ఈ సమాజానికి వస్తుంది, తండ్రి పోతే కొడుకనో, తన భర్త పోతే భార్య అనో, ఎమ్మెల్యే ఎంపీల కట్ట పెడుతున్నారు. ఈ చైర్మన్ పెద్ద ముచ్చట అంటే భర్త చనిపోతే భార్యలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తుండ్రు, ఎంపీ టికెట్లు ఇస్తున్నారు.
భార్య కొంత ముందు లేకుంటే కొడుకులకు ఇస్తున్నారు. ఇదంతా వారసత్వ రాజకీయం మనం గమనిస్తున్నాం లేదా? పొందలేక, సమన్వయం చేసుకోలేక, నీ ఒంటెత్తు పోగొట్లతో, నీ ఎంత ధోరణితో ఏదైతుందో ఇవాళ నువ్వు పార్టీ నీ దానిలో గ్రూప్లకు తెరదీసి దానికి ఏదైతుందో జీవన్ రెడ్డి విప్ ఎందుకు జారీ చేయలేదు? నేను ఎందుకు జారీ చేయలేదు? జారీ చేయలేదు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు విప్ జారీ చేయలేదు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటున్నా. మాకు నాయకుడు ఉన్నాడు కల్లపల్లి దుర్గయ్య, ఆయనకి ఏదైతుందో మా పార్టీ వైపుకి ఏదైతుందో మేము ఆయనకు సూచన చేసినాం. మేము సమయాన్ని కూడా ఏదైతుందో నిర్ణయం తీసుకోవడానికి కొరకు ఆయన లోపల ఉంటాడు కాబట్టి నిర్ణయం తీసుకోవడానికి ఆయన సూచన చేసినాం. ఆయన సీనియారిటీ, ఆయన అనుభవం, ఇవాళ ఆయన ఏ విధంగా టీఆర్ఎస్ని ఇరుకులో పెట్టగలుగుతాడు, కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మన ప్రజల్లో ముందుకు తీసుకోగలుగుతాం ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటే నాకు ఆశ్చర్యం అండి చెప్పంటున్నా మాట్లాడుతుంటే. లేకుంటే ఎన్టీ రామారావును దించడానికి అక్కడ నేను ఎన్టీ రావు దించు కాదా, మీ నాయకుడు కేసీఆర్ ఎక్కించింది ఎన్టీ రామారావును. అది నీకు నీది నాకు నీ దానే. ఇప్పుడు మీ నాయకుడు కేసీఆర్ ఏం చేసింది? నేను మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన 1 month ఇప్పటికి చెప్తున్నాను. నేను ఎన్టీ రామారావు గారితో విభేదించిన నాడు ఏదైతుందో ఐ హావ్ రిజైన్ ఫర్ మై మినిస్ట్రీ, నా మంత్రి పదవికి రాజీనామా చేసి నేను బయటకు వచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళి, ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి. కేసీఆర్ ఏదైతున్నదో మంత్రి పదవి కొరకు ఎంతో బయటకు వచ్చింది. దీని డిఫరెన్స్ చూడండి. నేను మంత్రి పదవి రాజీనామా చేసి బయటకు వచ్చిన, కేసీఆర్ ఏదైతుందో మంత్రి పదవి కొరకు బయటకు వచ్చిండు అంటూ నేను ఆయన చెప్పే కథ చూడంటున్నా. అది ఇప్పుడు అంశం చర్చ. అది అంశం చర్చించినాకని చెప్పంటున్నాను. నేను చర్చించకూడదు అంట లేదు, చర్చించినాకని చెప్పంటున్నాను. నేను చర్చించినాకని చెప్పంటున్నాను. ఇప్పుడు సామాజిక నేపథ్యం, ఇప్పుడు నువ్వు బలహీన వర్గాలకు ఏదైతుందో 3 సంవత్సరాల క్రితం అక్కడ పదవి మండల పరిషత్ అధ్యక్ష స్థానం ఖాళీ ఏర్పడి అది బలహీన వర్గాలకు కేటాయింపు చేయబడ్డ రిజర్వ్ స్థానం కేవలం క్యాజువల్ వేకెన్సీస్ అన్ని భర్తీ చేస్తేనే కానీ అధ్యక్ష ఎంపిక చేపట్టకూడదని ఒక నిబంధన పేర్కొన్న చట్టంలో, పంచాయతీరాజ్ యాక్ట్. సిమిలర్ మున్సిపల్ యాక్ట్ లో కూడా పేర్కొన్నా. సింపుల్ అమెండ్మెంట్. నువ్వు 3 సంవత్సరాలకు వెళ్ళేదితో బలహీన వర్గాలకు లభించాల్సినటువంటి ఒక హక్కును భారత రాజ్యాంగం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించిన రాజ్యాంగ హక్కులు ఏదైతుందో హరింపజేసే విధంగా నీకు దయాకర్రావు గారు దగ్గర మిత్రుడో చుట్టమో నాకు తెలియదు, మా సురనే తెలవాలి మరిగా నాకేం తెలుసు మిత్రుడో చుట్టము. ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు, ఆయన కూడా మిత్రుడో చుట్టము. సేమ్ ఒకటే సామాజిక వర్గం కదనే. సామాజిక వర్గంతో సాన్నిహిత్యం ఉంటుందని చెప్పిన భావన కలిగి ఉంటాం కదా. మనమైతే సామాజిక వర్గంతో ఏదైతుందో సాన్నిహిత్యం కలిగి ఉంటాం, భావన కలిగి ఉంటాం కదా. నీ సామాజిక వర్గం నీకు అత్యంత సన్నిహితుడు దయాకర్రావు గారు. ఇప్పుడు జైత్యంతో నీ ఇంట్లో అల్పాహారం చేస్తాడు. కేటీఆర్ గారు వస్తే నీకు ఏదైతుందో నీ దగ్గర అల్పాహారం విందో చేస్తాడు, నీకు అన్ని విధాలు ప్రోత్సాహం ఇస్తాడు. కానీ ఏదైతుందో ఈ అధ్యక్ష స్థానం భర్తీకి సంబంధించి చిన్న చట్టంలో మార్పు, రూల్ అమెండ్మెంట్, నాట్ ఈవెన్ యాక్ట్, రూల్ అమెండ్మెంట్. అంటే నీ బలహీన వర్గాల పట్ల నీకు ఆసక్తి ఉంది, వాళ్ళ హక్కులను కాపాడటం అనేది కనబడుతుంది కదనే. కనీసం నీకు తెలియకుంటే నువ్వు న్యాయ సలహా తీసుకోవాలి. సరే, ఆయన డాక్టర్, అంటే లీగల్ పర్సెప్షన్ లేకపోవచ్చు, మే నాట్ బి. నేను దాన్ని మానకూడదు. నాకు కంటి వైద్యం చేయడం నాకు శాతం అవుతుందా? కంటి వైద్యం శాతగా సేబి అంటూ నేను ఆయన న్యాయశాస్త్రం పట్ల అవగాహన లేకపోవచ్చు. ఆయనకు న్యాయ సలహాదారులు ఉన్నారు కదండి.
మరి ఇది ఇట్లనే బాగా మనకి ఆటంకం ఏర్పడుతుంది, చట్టంలో ఏదైతుంది ఈ విధంగా ఈ లోపం ఆంక్ష ఉండడంతో మనం భర్తీ చేయలేకపోతున్నాం. ఇవాళ బలహీన వర్గాలు ఏదైతే వివక్ష గురవుతుండ్రో వాళ్ళకి కేటాయింపు చేయబడ్డ స్థానం భర్తీ చేయలేకపోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళు బీసీలు రిజర్వ్ కావాలని కూడా ఎక్కడ లేదండి. మరి నెక్స్ట్ టైం మున్సిపాలిటీ మహిళలు రిజర్వ్ కావాలని కూడా ఎక్కడ లేదు. మరి కాబట్టి ఏ విధంగా మార్పు చేస్తే మనం వాళ్ళకు మనం వాళ్ళ హక్కులు కాపాడగలుగుతామని చెప్పి న్యాయ సలహా పొందాలి కదా. నువ్వు 3 ఏళ్ళు అయితే పట్టి పట్టకుండా ఉండి ఇవాళ నేనేదైతుందో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం అదృష్టం చెప్పండి. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడం అదృష్టం అని చెప్పండి. నేను ఎమ్మెల్యే గెలిచినా కానీ రైతులు కాకపోతున్నాను. కానీ ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో ఇలా సామాజికంగా దళితులు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణే ఇలా ప్రధాన లక్ష్యంగా ధ్యేయంగా పనిచేస్తున్న రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నారు. సామాజికంగా దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాల హక్కుల పరిరక్షణకు పాటుపడే రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పండి. ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందలేకపోయినప్పటికీ కూడా ఎన్నికలు నిర్వహింపజేస్తే గెలవబోయేటువంటి అభ్యర్థి టీఆర్ఎస్ అని చెప్పి ఊహించి కూడా ఈ ఎన్నికల నిర్వహణతో మావుడు గెలిస్తే నేను అనుకోలే, అక్కడైనా ఇక్కడైనా. కానీ బలహీన వర్గాల హక్కులను పరిరక్షింపజేసే ఒక బాధ్యత నేను ప్రజా జీవితం ఉన్నా కాబట్టి ఏది ఇస్తుందో నా బాధ్యత నిర్వర్తిస్తాను. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడంతోనే రియల్లీ అది షాక్ అయిపోయింది. ఈజ్ ఇట్ సో అని చెప్పాను. అన్ని తెలిసి ఉండాలని లేదు కదా. నేను మొత్తం యాక్టర్తో పట్టుకపోయాను. నేను రిటర్న్ రిప్రజెంటేషన్ కూడా యాక్టర్తో పట్టుకపోయాను. అప్పుడు కన్సర్న్ సెక్రటరీ శ్రీశాంత్ రెడ్డి ఈ సబ్జెక్ట్ చూస్తాడు అని పిలిపిస్తే ఆయన కూడా చూసి ఉన్నది ఆ లేఖలో కనబడుతుంది. సందీప్ కౌర్ సుల్తా ఆయన పంచాయత్ సెక్రటరీ, రామ్ కిషోర్ ఇక్కడ మన దగ్గర కూడా ఉన్నాయి, ఆయన మున్సిపల్ సెక్రటరీ మాట్లాడి చిచ్చి మరి దీన్ని మనం చేయగలుగుతాం. దీన్ని ఒకవేళ యాక్ట్ అమెండ్ చేస్తే గవర్నర్ పోవాల్సి వస్తుంది. బిల్ పెడితే గవర్నర్ పోవాల్సి వస్తుంది. అది కూడా పెట్టదు, పెద్ద సమస్య కాదు. బట్ ఇట్స్ ఓన్లీ సింపుల్ థింగ్. రూల్ అమెండ్ ఈ రూల్ అమెండ్మెంట్ కూడా ఏం చేద్దో గవర్నర్ దాకా కూడా అవసరం లేదు, శాసనసభలో కూడా బిల్ పెట్టాల్సిన అవసరం లేదు. రూల్స్ అనేది ఏదైతుందో ప్రభుత్వ పెద్ద అడ్మినిస్ట్రేటివ్ మార్పులు లాంటివన్నీ మన అడ్మినిస్ట్రేటివ్ మార్పులు అన్నట్టు ఆయన అప్పటిదప్పుడు ఉత్తర్వులు జారీ చేయించారు ముఖ్యమంత్రి గారు. హర్షం వ్యక్తం చేయి నేను పెట్టించినందుకు. దానివల్ల సామాజికంగా వాళ్ళ దీనిలో ఏదో బీసీలలో ఏదైతుందో ఆ సామాజిక వర్గానికి జీవన్ రెడ్డి అది చేస్తుండు. అరే ఇప్పుడు నాకు ఇది అర్థం కాదు. ఇప్పుడు బండారు రజని ఏ సామాజిక వర్గమే? ఇంకో పిల్లవాడు నవీన్ అనే వారి పిల్లవాడు ఆయన అదే సామాజిక వర్గం కదా. మరి వాళ్ళ అమ్మాయి జ్యోతికి సంబంధించింది. మరి ఈ జ్యోతికి చెందిన సామాజిక వర్గానికి చెందినటువంటి 2 కౌన్సిలర్లు వానికి సమర్థించు. నువ్వు లేని చిచ్చెందుకు పెడుతున్నావు? నువ్వు నీ సామాజిక సమ్మెను ఎందుకు తెలివి పట్టిస్తున్నావు అని చెప్పి అంటున్నా. కొద్దిగా బీసీలకు అన్యాయం చేసినవురా, ఇకనన్నా కొద్దిగా జాగ్రత్తలు భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు చేయకు నాయన. భవిష్యత్తులో పొరపాటు జరగకుండా చూసుకో. నువ్వు గతంలో ఏదో తెలిసి పొరపాటు జరిగింది, ఏదో నా అనుభవం ఉన్నాడు ముందున్నా కాబట్టి సరి చేసింది ఆయన. ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకోను ఆయన అని చెప్పి అంటున్నా. లేకపోతే పంచాయత్ సర్పంచ్ల ఎన్నికలు వాయిదా అయినాయి. నేను 2018 ఎన్నికలు ఎప్పుడైనా చేయి, అప్పుడు 6 నెలలు వాయిదా పడ్డాయి. 2018లో 19 అయినాయి. అప్పుడు ఎందుకు వచ్చింది? ఇదే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదైతుందో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఏదైతుందో పర్సనల్ ఛార్జెస్ ఇచ్చి 6 మాసాల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెట్టింది. ఇప్పుడు మళ్ళీ అదే సమస్య. మళ్ళీ అదే పార్లమెంట్ ఎన్నికలు రేపు షెడ్యూల్ వస్తున్నది ఇప్పుడు అప్పుడు. నువ్వు సర్పంచ్ ఎన్నికలు ఎందుకు వాయిదా వేసిందంటే నీకు తెలియదు. అప్పుడు ఎందుకు వేసిండ్రు, ఇప్పుడు ఎందుకు వేసిండ్రు నీకు తెలియదా? రేపు పార్లమెంట్ షెడ్యూల్ వెలువడబోతున్నది. రేపు పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ లోపల, ఏప్రిల్ తర్వాత ఏదైతుందో తప్పకుండా నిర్వహిస్తారు మే జూన్ లోపల. విధానం ఏదైనా కానీ మే జూన్ లోపల నీ పంచాయత్ సర్పంచ్ ఎన్నికలు తప్ప నిర్వహించబడతాయని చెప్పంటున్నా. మాట్లాడితే సరిగా మాట్లాడాలి, లేకుంటే ఆ విప్ అది అమలు చేయాలి. అది కూడా నేను అమలు చేయాలి. అలానే ఈ బాబు అధికారం నేను పట్టుకొస్తున్నావు, నువ్వు పట్టుకొస్తున్నావా?
ఒత్తిడి తెచ్చే విధంగా ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఒత్తిడి తెచ్చి విప్ అమలు కాకుండా చూడాలనే ప్రయత్నం చేస్తా అని చెప్పి అనుట్ల ఉద్దేశం ఏంటి? అధికారులు ఒత్తిడి తేవడం భాగమే కదా అది. ఆ మాట మాట్లాడే ఉద్దేశం ఏంటన్నా? విప్ అనేది దానికి నిబంధనలు ఉన్నాయి. అసలు విప్ జారీ చేయబడ్డదా? ఆయన కానీ సృష్టించిన విప్ అంటే దాని విప్ జారీకి అమలుకి ఏదైతుందో దాని విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాన్ని పరిశీలించాలంతా. కలెక్టర్ గారి దగ్గర పోయి ఆ ఎన్నిక రద్దు చేయి పురిగి అవ్వదు, ఏం నాకు అర్థమే కాకపోయా. అసలు మనం ఏం కోరాలి, ఏం కోరగలుగుతాము, వాట్ డిమాండ్ యూ కెన్ మేక్ ఆలోచన చేయాలని చెప్తే కలెక్టర్ గారి పోయి ఎన్నిక రద్దు చేయాలి, ఆమె ప్రమాణ స్వీకారం చేద్దామను. డెమోక్రటికలీ ఎలక్టెడ్ ఇప్పుడు నీకు నార్మల్ చైర్మన్ ఎన్నికల్లో ఏ విధంగా ఎంపికైన తదుపరి ఏదైతుందో అభ్యర్థి ఎంపికను ప్రకటిస్తారో ఆటోమేటికల్లీ చార్జ్ విల్ బి గివెన్ టు దెమ్. మరి ఎవరనే సమస్య కాదు అక్కడ. విప్ అనేది సపరేట్ అంశం. అది అసలు విప్ జారీ చేయబడ్డదా, జారీ చేయబడలేదా, విప్ నియామకం అయిందా కాలేదా, విప్ నియామకం ప్రక్రియ ఏ విధంగా జరిగింది, విప్ నియామక ప్రక్రియ కూడా పరిశీలన అంశం. ఇది దాన్ని ఎన్నుంటే అనుకుంటున్నా బాగోతాను. మా జగదీశ్వర్ అర్థం చెప్తాడు. ఏం లేకుండా పోయేది ఎంతుందో ఆమె ఎన్నిక రద్దు చేయాలి. అసలు విప్ అనేది ఏదైతుందో అసలు విప్ నియామకం జరిగిందా, అది ఏ విధంగా జరిగింది, నియామకానికి కూడా ఒక ప్రక్రియ ఉంటుంది. విప్ నియామకానికి అభ్యర్థుల ఎంపిక కూడా ఒక పద్ధతి ఉంటుంది. అభ్యర్థి ఎంపిక అనేది అసలు ఈ సమావేశం అయిందా? సమావేశం కావాలి కదా అభ్యర్థి నిర్ణయానికి. విప్ అనేది ఏంటి? ఏదైనా రాసిపడి మా కొత్త రాసినట్టు రాసుడా? మొదటి పర్యాయం అంటే అనుభవం లేదు చెప్పండి. రెండో పర్యాయం కూడా అనుభవం లేదా? లేకుంటే ఇది నేను ఎమ్మెల్యే అని చెప్పి ఇప్పుడు నన్న నేను ఎమ్మెల్యే అని చెప్పని మీరు చెప్పిండు, కవిత గారు చెప్పిండ్రు, ఈ కడికి వెళ్ళి సంజయ్ బాబే మీకు ఎమ్మెల్యే అని చెప్పని ఇదే వైఎస్ఆర్ నాయకుడు చెప్పలేదా? నేను నాన్న పడుతుంది. 2014-18 మధ్య కాలంలో నీకు నువ్వేదైతుందో అప్పుడు కవిత గారు ఎంపీ ఉండి ఆమె డిఫాక్టో చీఫ్ దట్ టైం ముఖ్యమంత్రి తనయ్యకి ఏదైతుందో ఆమె ఎక్కడ పోతే అక్కడికి ఇంకో ఎమ్మెల్యే గారు అదే పరిచయం చేసి ఈ కాడికి ఈయన మీకు ఏదన్నా అని చెప్పని నీకు నువ్వు ఊరేగి నన్నంటూ పోయిందా? నేను కొబ్బరికాయలు కొడుతున్నాను ఎక్కడన్నా. నాతో నేను చేతైతే పనులు మంజూరు చేపిస్తున్న సూచనలు చేస్తున్న ప్రభుత్వం అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి నాతో నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏదైతుందో నా చేతుల్లో ప్రతిపాదన చేస్తూ మంజూరు పొందుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి ఐ మస్ట్ డూ ఇట్. నా బాధ్యత నిర్వర్తిస్తున్నా. కానీ నేను ఏదైతుందో నాకు లేని గౌరవం తెచ్చి పెట్టుకుంటూ వస్తా. అదే నాకు శాసన మండలి సభ్యునే. నేను నాకు ఒక హోదా ఉన్నది, అని చెప్పండి. శాసన మండలి సభ్యులకు ఒక హోదా ఉన్నది. మరి ఏ అధికారితోనైనా మాట్లాడగలిగేటువంటి నాకు ఒక హక్కు ఉన్నది అంటున్నా. నా ప్రివిలేజ్ ఉన్నది శాసన మండలి సభ్యుడిగా. ఈ హక్కు లేనుడు నువ్వు రేగి నన్నట్టు పెట్టే నాకు ఇది అర్థం కాదు. ఈ హక్కు లేకుండా ఊరేగింది నువ్వు రేగిను, నేను కాదు కదా ఊరేగింది. నాకు ఒక హోదా ఉన్నది. నాకు దేవుడు ఇచ్చిండు, మా సమాజం, మా నిరుద్యోగ యువతి ఇచ్చిండ్రు, ఉద్యోగస్తులు ఇచ్చిండ్రు, యువకులు ఇచ్చిండ్రా. మాకు ఇంత నోరున్నోడు మాకు ఎప్పుడో మా హక్కుల కొరకు మాట్లాడతా అని చెప్పని నాకు ఆ హోదా ఇవ్వడం పలిగిన వల్ల హక్కులని కాపాడటానికి ఏదైతుందో మరి ఈ విధంగా నేను ముందు పోయినా. ఇవాళ నీ శాసన మండలి సభ్యుడికి ఎంపిక కావడంతో ఇలా మొత్తం రాష్ట్రంలో బలహీన వర్గాలకు లభించాల్సిన హక్కుల పరిరక్షకుడిగా చెప్పంటు నేను చట్టంలో మార్పు తెచ్చి ఇవాళ ఎన్నికలు నిర్వహించేస్తాను. బట్ ఫర్ మీ మొత్తం రాష్ట్రంలో చెప్పంటు నేను ఇవాళ నా శాసన మండలి ఎంపిక ఏదైతుందో నా నిజంగా తృప్తుందని చెప్పంటారు. అంటారుగా ఏం చేసినావు నువ్వు అని చెప్పాను. ఇంకో నేను బలా గెలిచి ఇచ్చేసి
మరి ఆయన రూరల్ మహేష్ పిల్లవాడు అయిండు కానీ ఏదైతే ఉందా బలహీన వర్గాలు చెందిన అభ్యర్థి అయిండు, సంతోషం అంటున్నాం. మేమంటేనేమైనాడు ఆయన కూడా చెప్పిండు కాంగ్రెస్ కూడా మాకు ఏకాభిప్రాయంగా మాకు అది చేసిందని చెప్పని. మీ మండలం కదండి. దయచేసి ఏదైతుందో ఏదైనా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఆశించిన పెద్ద పొందాం. మనం ఆశించిన పెద్ద పొందనప్పుడే నిండుగా ఉండాలి. మనం ఆశించిన పెద్ద పొందనప్పుడే నిండుగా ఉండాలి. అంతేగాని ఏదైతుందో మన ఆశించిన పెద్ద పొందనప్పుడు ఏదైతుందో దానికి ఏది ఇప్పుడు ఏమన్నా ఎన్నికలు గెలవలేదు, ఓడిపోయినా దాన్ని నేను కార్యకర్తలు బాధ్యులు చేసు నేను ఓటర్లు గిట్ట చేసిన చెప్పంటే అది సమయం మెచ్చుతారే. ఆ ఓటర్ ఆ కోడికి వేసినంత కాలం ఓటర్లు మంచోళ్ళు, నన్ను గెలిపించేంత కాలం కార్యకర్తలు మంచోళ్ళు. ఇవాళ నాకు అనుకోకుండా ఆశ్చర్య పదవి రాలేదు. నేను ఈ బాధ్యత నాదే అంటుండే. జగిత్యాల నియోజకవర్గం శాసనసభ ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందలేకపోవట్లో నాది బాధ్యత అని చెప్పంటున్నాను. నేను మా కార్యకర్తతో సమీక్షించుకుని నేను మనం ఏం చేయవలసి ఏం చేయలేకపోయినాం, దాన్ని ఏ విధంగా సరి చేసుకోవాలి మేము చర్చించుకున్నాం. అంతేగాని ఏదైతుందో నేను నా బాధ్యతను విస్మరించి మొత్తం దీనికి అంతా మీరే బాధ్యతలు మీరు చేపట్టే నేను ఎన్నిక ఆశించిన పెద్ద పొందలేదని చెప్పండి మెచ్చుతారు. ఆశించిన పెద్ద పొందలే ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ నేను నీ క్యాంప్లోకి లక్ష్యం నీ కోట వేయలేదా మరి దాన్ని కూడా ఏమన్నా బయట ఉన్న పక్కన పెట్టరా? నీ క్యాంప్లోకి లక్ష్యం నువ్వు అనే సామాజిక వర్గం కూడా ఓటేయాలి నీకు. మరి అదే అమ్మాయి బండ రజనీ చేస్తే ఎంత గౌరవం ఉంటుండే. నిజం చెప్పండి నాకు దుర్గాన మీ టైంలో ఇంత మంచిగా తీసుకో దుర్గాన నీ అనుభవం ఏదైతుందో నాకెంత ఓపిక అనుభవం వచ్చింది, నీ కూడా ఓపిక అనుభవం వచ్చింది అని చెప్పారు. రెండు గుండా అందరూ అనుకుంటారు దుర్గా ఏం మాట్లాడు చేయడు అని చెప్పారు. ఏం మాట్లాడుకొని చేయకుండా నిర్ణయం తీసుకుంటారు. లోపల ఏదైతుందో విజ్ఞత ప్రదర్శిస్తారు, నిర్ణయం తీసుకోవడం కూడా విజ్ఞత ప్రదర్శిస్తారని చెప్పి అంటున్నాయి. టైమ్లీ డిసిషన్ ఏ విధంగా ఉండాలి, తీసుకున్న నిర్ణయం అనేది పార్టీకి గౌరవం తీయాలి, పార్టీ గౌరవం నిలబెట్టాలని చెప్పంటారు. ఇవాళ పార్టీ గౌరవం నిలబెట్టే విధంగా పార్టీ గౌరవం పెంచే విధంగా ఏదైతుందో సమయానుగుణంగా నిర్ణయం తీసుకోండి చెప్పండి. ఎమ్మెల్యేని ఏదైతుందో బెంబేలు ఎత్తిచ్చింది చేయకపోతున్నాయి. నువ్వు బయటకు వచ్చి నాకు ఫోన్ చేద్దాం, ఫోన్ చేయలేకపోతుంటే ఫోన్ చేద్దాం నువ్వు అదే అంటున్నా. నేను వాస్తవంగా నాకు అది ఇది ఎమ్మెల్యే గారు మాట్లాడిన అనగానే మస్ట్ రియాక్ట్. మాట్లాడకుంటే ఏం మాట్లాడలేరా, ఆయన మాట్లాడినంత సత్యం అనుకుంటే ఆయన మాట్లాడినంత సత్యం అనుకుంటున్నా. కాబట్టి ఏదైతే మస్ట్ రియాక్ట్ అని చెప్పని అంత ఫ్రెండ్స్ కాబట్టి మీతో రియాక్ట్ అవుతున్నా. ఏ విధంగా మీరు తెర మీద దాన్ని పెడతారు దయచేసి ఏం లేదు సార్. ప్రాజెక్ట్ ను రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పి రేపు కేటీఆర్ పర్యటన పెట్టుకున్నారు. దాన్ని మీరు స్వాగతిస్తారా ఏంటి? దాన్ని ఆల్రెడీ స్వాగతించి నేను ఆయన ఏదైతే ఉందో ఆయన ఇవాళ రేపేదో పోతా అంటుండో ఆయన 3 నెలల కింద పోయేది ఉండే. ఎప్పుడైతే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణ కొట్టిందో ఆనాడు ఆయన మంత్రి, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి, వాళ్ళ బావ ఆర్థిక శాఖ మంత్రి, వాళ్ళ బావ ఆర్థిక శాఖ మంత్రి, దేవర్ గవర్నమెంట్. రాష్ట్రానికి గర్వంగా భావించేటటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రధానమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతుందో నెర్రలు వాసింది, కృంగిపోయింది, నీళ్లు నిలువరింపజేసేందుకు అవకాశం లేదు, ఇలా భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అని ఎప్పుడైతే తెరవీధికి వచ్చిందో when it came to the notice నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయించినవే, నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయించినావు కదా. మరి అప్పుడు నీ బాధ్యత కాదు అనే పోయి దాన్ని పరిశీలింపజేయాల్సిన బాధ్యత మీద లేకుండా నానే నువ్వు పరిశీలిస్తే ఏదైతుందో స్పాట్ విజిట్ చేస్తే అది చర్చకు వస్తుంది. ఆ చర్చకు వస్తే ప్రజల్లో ఏదైతుందో వైఫల్యం కుట్టచ్చుడు కనబడుతుంది.
ఆనాడు ఆయన కేటీఆర్ గారే కానీ కేసీఆర్ గారే కానీ హరీశ్రావు గారు కానీ వీళ్ళు విజిట్ చేస్తే ఏదైతుందో ఈ అంశం చర్చకు వస్తుంది. చర్చకు వచ్చి ప్రజల్లోకి పోతే ఏదైతుందో వాళ్ళ వైఫల్యం గుర్తొచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి కప్పిపుచ్చడానికి కొరకు ఏదైతుందో దాని తీవ్రవాద చర్యగా అనుమానాస్పదమైనటువంటి ఒక సంఘటనగా పోలీసు నమోదు చేయించిన కేసు అని పట్టణం. ఇవాళ ఏంటి డిఫెన్స్ క్రియేషన్ కొరకు ఎస్టాబ్లిష్ కొరకు కొరకే పోతుంది. ఇప్పుడు ఎవరిపైన నేరం ఆపాదింపబడ్డప్పుడు నేరం ఆపాదింపబడ్డప్పుడు ఆ నేరం ఆపాదింపబడ్డటువంటి ఒక వ్యక్తి అందులోకి వెళ్ళి ఏ విధంగా బయటపడాలో రంధ్రాన్వేషణ చేస్తారు. ఈ కేజీలకి అట్లుంది. మొత్తం దేశమంతా కోడే కూస్తున్నది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ ఎంక్వైరీ అన్ని చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి అంశం పోయింది. ఇప్పుడు చలనం వచ్చింది. ఆ దొరగారికి ఇప్పుడు చలనం వచ్చింది. సంతోషం అని చెప్పంటున్నాను నేను. ఇప్పుడే నీ వైఫల్యాలు గ్రహించిన ఆయన ఎక్కడది దారి తప్పింది. నీ కమిషన్ల కక్కుర్తితో ఏదైతున్నదో ఏ సాంకేతిక పరిజ్ఞానం లేకుండా ఇది వాళ్ళు బేసికల్లీ ఇట్స్ ఎ డిజైన్ లోపం, తర్వాత నిర్వహణ లోపం. ఒక ఇల్లు కట్టాలంటే నేను చెప్తా, ఇంకొక హాల్ ఉండాలి, ఒక బెడ్రూమ్ ఉండాలి, అది వాస్తు ప్రకారం ఉండాలి, ఇంకో కిచెన్ ఉండాలి, అది వాస్తు ప్రకారం ఉండాలి, ఒక డ్రాయింగ్ రూమ్ ఉండాలి, గెస్ట్ రూమ్ ఉండాలి. ఇవి నేను చెప్తా. దాన్ని ఎవరు తీయాలి? డ్రాయింగ్ నక్ష వాళ్ళు తీయాలి, నక్ష తీసుకోవడం తీయాలి. వాళ్ళని ఏమంటారు? తీయాలి. నాకు ఏ విధంగా ఉండాలి ఇల్లు అనేది నేను సూచన చేస్తా. ఆయన తీయాలి. కేసీఆర్ ఇక్కడ డ్యామ్ కట్టాలి, 100 మీటర్ల దిగువ పట్టుకొస్తా. నేను ఇట్లా పట్టుకొచ్చిన పేరు పెద్దరికం వస్తుంది, నాకు 4 రూపాయలు కమిషన్ వస్తుంది. ఇక్కడ కట్టేది ఏదో మంచి కట్టాలని చెప్పని ఏదైతుందో సూచన చేస్తా. ఇంజనీర్ దానికి తగ్గట్టు ఏదైతే డిజైన్ రూపొందిస్తాం. పూర్తిగా అది కూడా ఈయనే కాగితం కన్నా పెట్టుకొని ఇట్లా గీసి ఇంకొక ఇట్లా కట్టు అని అంటే ఏమేమి గీసి చెప్పేది వాడు సంతకం పెట్టే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ కాదు, ఆ డిజైన్ రూపొందింపబడ్డట్టయితే బాధ్యుడిగా ఎవరు సంతగా పెట్టి వాళ్ళు ఉరి తీయాలని చెప్పి అంటున్నాను నేను. ఎప్పుడు కేసీఆర్ అంట కదా, కేసీఆర్ కాదు ముందు వాళ్ళు ఉరి తీయాలి. ఆ ఇంజనీర్ అధికారి వాళ్ళు కేసీఆర్ కూడా ఎక్కడ సంతకం పెట్టాడే. ఇప్పుడు నేను చూశాను అది. ఇప్పుడు 2 పిల్లల మధ్య కింద బెడ్ ఉంటుంది కదా, బెడ్ కానీ బిల్లు ఇప్పుడు ఆ బిల్లల కిందకే నీళ్ళు దోసుకుపోయింది. ఆ బిల్లల కిందకే బిల్లలు లేచిపోయినాయి. ఇటు పిఎస్ ఉంటాయి కదా, ఆ పిఎస్ దగ్గర ఇసుకంతా కొట్టుకుపోయింది. అంటే బేసికల్లీ ఇట్స్ ఏ డిజైనింగ్, సాంకేతికంగా లోపం అది. తర్వాత నిర్మాణము, నిర్వహణ ఎంతవరకు ఆ కమిషన్ మీద దృష్టి తప్ప ఏదైతే వాడు ఏమి ఇస్తుండనే లెక్క తప్ప మనకు వాడు ఏం కడుతుండే కడితే నిలుపుతారు అని చెప్పేది మనకు ఉండాలి ఆలోచన. నేను ఎప్పుడు చెప్తుంటా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా ఇవాళ మిషన్ భగీరథ ఉన్నదా ఏమైనా కౌన్సిల్లో మాట్లాడిందే. నేను కౌన్సిల్లో మాట్లాడింది. మిషన్ భగీరథ లోపల ఏంటిదో మేజర్ కాంపోనెంట్ ఏంటి? క్లోరినేషన్. మేజర్ కాంపోనెంట్ క్లోరినేషన్. నీళ్లు అంతగా అందుబాటులో ఉంటాయి. సమస్య నీళ్లు కాదు, రా వాటర్ ఇక్కడ కూడా పొందగలుగుతాం. అవి రక్షిత మంచినీరు కావాలి, క్లోరిఫైడ్ వాటర్ కావాలి. మనం ఆ రక్షిత మంచినీరు ఏదైతే క్లోరినేషన్ చేయబడ్డ నీరు ఇప్పుడు డబ్బకెళ్ళిస్తామని చెప్పిండే. ఆ క్లోరినేషన్ ప్రభావం అయితే కేవలం 20 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 20-30 కిలోమీటర్ ప్రభావం ఈ పైపులో ప్రభావం అయితే అది 0 అవుతుంది. ఆ 30 కిలోమీటర్ల తర్వాత 20-30 తర్వాత వచ్చే వాటర్ అంతా రా వాటర్. అడ్మిటెడ్లీ రా వాటర్. దానికి ఏం సూచన చేస్తుందో గ్రామ స్థాయి లోపల ఏదైతుందో బకెట్ లో బ్లీచింగ్ పౌడర్ కలిపి ఆ నిచ్చెనతో ట్యాంక్ ఎక్కి ట్యాంక్ లో పోయాలని వీళ్ళు చెప్పే కథ. మరి ఆ బకెట్ లో కలిపి బ్లీచింగ్ పౌడర్ ట్యాంక్ ఎక్కి ట్యాంక్ లో పోస్తానికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు భగీరథ? మాకు ఇక్కడ పోసుకోరాదా? మన ఇంజనీరింగ్ సోయి ఉండాలి ఉండద్దే. ఇప్పుడు పైపుల కంపెనీ ఏదైతున్నా పైపులు అమ్ముడు పోవాలి,
దొరగారికి ఏదైతుందో పైపులు కొంటే నాకు కమిషన్ వస్తుంది. 2 పైపుల కంపెనీలకి పైపులు అమ్ముడు పోవాలి, దొరగారికి ఏదైతే పైపులు కొంటే పైపుల కమిషన్ వస్తుంది. మరి వీళ్ళిద్దరు ఏదైతుందో అది ఆలోచన చేస్తే ఆవిడ ఇంజనీర్ ఏదైతుందో మరి సార్ ఇది మీ ఆలోచన కరెక్టే, కానీ ఈ క్లోరినేషన్ ప్రభావం 20-30 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉండదు సార్, అది 0 అవుతుంది. మనం ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ సరఫరా చేయాలని చెప్పి అనుకున్నామో అది అందించలేకపోతాము అని చెప్పాలని చెప్పద్దా వాడు ఇంజనీర్. ఈ దొర చెప్పాడు సంతకం పెట్టేవాడు ఎందుకు ఇంజనీరింగ్ నాకాడు, నేను అందుకే మనం చెప్పిన వాడి ముందు వృద్ధి చేయాలని చెప్పాను. కౌన్సిల్ చెప్పి నేను వృద్ధి చేయాలని చెప్పాను నేను ఆయన ముందుగా. వాడు శిక్ష కూడా అని చెప్పంటున్నా. ఇటువంటి వాళ్ళు చెప్పట్టి ఏదైతుందో ఇప్పుడు కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివి అంటాడు. ఆయన నిజంగా ఆయన 80,000 పుస్తకాలు చదివి అనుకుంటున్నాడు. 80,000 పుటలు కాదు, 80,000 పుస్తకాలు అని చెప్తాడు. అంటే మనం 80,000 పుటలు అంటే వేరు అనగానే ఇల్లు నిజంగా అనుకుంటావు. ఇక పెద్ద సారు చదువు ఉండొచ్చు, అది చదవచ్చు, చెప్పినాక ధర చెప్పినాక కాదంట ఆమె అట్లుంది రాజ్యం చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను కూడా టీఆర్ఎస్ రక్షకుడు ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఏమనాలి, టీఆర్ఎస్ పార్టీ ఐక్యంగా నిలబడలేకపోతుందని చెప్పిన దాని కూడా నేను బాధ్యతనే. మా కాంగ్రెస్ పార్టీని తల తుంకలు చేయాలనే ప్రయత్నం పాపం మా బట్టి గారు ఏదైతుందో సిఎల్పి నాయకుడు ఒక దళిత నాయకుడు చెప్పంటున్నాను నేను. ఇదే బట్టి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ శాసనపక్ష నాయకుడు ఒక దళితుడు నేను చెప్పంటున్నా. నీ అధికార మతంతో ఏదైతుందో మొత్తం మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఏదైతుందో చిన్న భిన్నం చేసిన కదే. పెద్ద అనుభవించడం కానీ ఇవాళ అట్లాగా ఆయన నీ నియంత్రణతో పోగొడుతోని నీ ఉంటేది పోగొడుతోని నీ పార్టీ అట్లయితే ఆ ఉన్నంత కాలానికి నిలబెట్టుకో. మాకు నువ్వు ఉండాలని కోరుకుంటున్నావు ఆయన, నువ్వు ఇంకోటి లేస్తాడు. నువ్వు ప్రజా జీవితంలో ఏ విధంగా అధికార పార్టీ ఉంటుందో ప్రతిపక్ష పార్టీ ఉంటుంది. నువ్వు టీఆర్ఎస్ పార్టీ ఎట్లా బలహీనం అవుతుందో దాని ప్రత్యామ్నాయంగా ఇంకొక రాజకీయ పార్టీ ఎదుగుతుంది. అంతేగాని ఏదైతుందో ఆ పార్టీ బలహీనపడ్డంత మాత్రాన మేము ఒక్కరమే ఉండం. ఇక్కడ మాకు కూడా ఒక వాచ్ డాగ్ ఉంటుంది, మమ్మల్ని కూడా కావాలి కాచేయడానికి ఒక రాజకీయ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి అంటున్నాను. నీ పాత్రను సరిగ్గా పోషించలేకుంటే ఏదైతుందో నీ స్థానం ఇంకో రాజకీయ పార్టీ ఆక్రమించుకుంటా చెప్పి అంటున్నాను. దయచేసి నీ స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేయమంటున్నాను. నీ స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకోని చెప్పి అంటున్నాను.